ఇది చక్కటి ఫ్లవర్. దీనిలో నువ్వు చూస్తూ ఉంటే పురుగులు కనబడతాయి, పుచ్చు కనబడుతుంది, ఆకులకి తెగులు కనబడుతుంది. నువ్వెంతసేపు చూసినా ఈ తెగులు పోదు. నువ్వెంతసేపు ఇలా చూసినా ఈ లోపల ఉన్న క్రిములు పోవు. ఈ తెగులు పోవాలంటే దీనికి మందు కొట్టాలి. దీనికి సరిపడ మందు కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? తెగులు విడిచి వెళ్ళిపోతుంది. నీ చుట్టూ ఎన్నో తెగుళ్ళు ఉంటాయి, నీ చుట్టూ ఎన్నో విధాలైనటువంటి అవమానాలు ఉంటాయి, ఎన్నో విధాలైన చిక్కులు ఉంటాయి. వాటి వైపు నువ్వు తొంగి చూసి నా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే కొలది, లోతుల్లోకి వెళ్ళే కొలది నీ హృదయానికి గాయాలు ఎక్కువైపోతాయే కానీ తగ్గవు. కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి నీకున్నటువంటి స్థితిగతుల్ని దైవ జ్ఞానంతో తీర్చిదిద్దుకుంటూ, ప్రార్థనతో స్థిరపరచుకుంటూ, విశ్వాసము, యథార్థత, ప్రార్థన, పరిశుద్ధత, సహనము, ఓపిక, సద్గుణం, దైవ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడే నూతనమైన రీతిలో నీ జీవితంలో తీసుకోవడానికి ఉత్సాహభరితమైన మనస్సు, ఉత్సాహభరితమైన ఆలోచనలు, ఉత్సాహభరితమైన ఆత్మీయ స్థితికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే నీ చుట్టూ ఉన్న చిక్కులు, సమస్యలు వాటంతటికి అవే పారిపోతాయి నీ జీవితంలో నుండి. నీలోనే ఉంది అన్నిటినీ నివారించుకునే మందు. ఆ దైవ వాక్యమే నీకు మెడిసిన్ లాగా పనిచేస్తూ ఉండగా నీ చుట్టూ ఉన్న తెగుళ్ళను స్వస్థపరచగలిగిన, నీ చుట్టూ ఉన్న తెగుళ్ళ నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలిగిన శక్తి దేవుడు నీ అంతరంగంలో, నీ జీవితంలోనే పెట్టి